కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బనకచెర్ల ప్రాజెక్ట్ పై తెలుగు రాష్ట్రాల్లో భగభగాలు మొదలయ్యాయి. పోలవరానికి బనకచెర్ల అనుసంధానం అద్భుతం అంటూ ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతుంటే అదెలా కుదురుతుంది? ఏపీ సర్కార్ జల దోపిడీకి పాల్పడుతోంది అంటూ తెలంగాణలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. లేటెస్ట్ గా మంత్రి ఉత్తమ్ సైతం ప్రాజెక్టు వ్యతిరేకిస్తూ ఘాటుగా రియాక్ట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో నెక్స్ట్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటానికి సిద్ధమైంది. కేంద్రంతో చర్చించి ప్రాజెక్టును అడ్డుకోబోతోందా? మరిన్ని వివరాలు అతి త్వరలోనే వెల్లడిస్తామన్న ఉత్తమ్ ఏం చెప్పబోతున్నారు? ఏపీని సస్యశ్యామలం చేయాలన్నా, నీటి కొరత తీర్చాలన్నా బనకచెర్లతోనే సాధ్యమని భావిస్తున్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కేంద్రంతో సంప్రదింపులు సైతం జరిపి ప్రెజెంటేషన్లు కూడా ఇచ్చేసింది కూటమి సర్కార్. అయితే ఇప్పుడు ఈ బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించడం చర్చనీయాంశమైంది. బనకచెర్ల ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఇప్పటికే అన్ని ప్రయత్నాలు చేశామన్నారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్టు తెలిపారు. ఇప్పటికే తమ అభ్యంతరాలను కేంద్రానికి తెలియజేశామన్న ఆయన ఇంకా ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్నీ చేస్తామంటూ బనకచెర్లపై తమ స్టాండ్ ఏంటో తెలియజేశారు. అంతేకాదు 2 రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు మంత్రి ఉత్తమ్. బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీరని అన్యాయం అంటూ ఎప్పటినుంచో వాదిస్తూ వస్తోంది బీఆర్ఎస్. జలదోపిడీ జరుగుతుంటే అడ్డుకోవడం లేదని రేవంత్ సర్కార్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తూనే ఉంది. అంతేకాదు అవసరమైతే తామే సుప్రీంకోర్టులో కేసు వేస్తామన్నారు గులాబీ పార్టీ నేతలు. మేము వదిలిపెట్టాం. రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళైనా సరే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును ఆపి తీర్థం, తెలంగాణ ప్రయోజనాలు కాపాడతాం. బీజేపీ నాయకులారా, తెలంగాణ మీద ప్రేమ ఉంటే వెంటనే గోదావరి బనకచెర్లను ఆపండి, తెలంగాణ ప్రయోజనాలు కాపాడండి అని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక అంతకుముందు బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ అధికారులు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేత్ కు ప్రెజెంటేషన్ ఇచ్చారు. పోలవరం నుంచి బనకచెర్లకు నీటి తరలింపు గురించి కేంద్ర ఆర్థిక శాఖకు పూర్తి వివరాలను అందించారు. 81,000 కోట్లతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టుతో రైతులు, ప్రజలకు కలిగే ప్రయోజనాలను ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యంతరాలపైన ప్రెజెంటేషన్ లో సమాధానమిచ్చారు ఏపీ అధికారులు. ఇటు సీఎం చంద్రబాబు సైతం పలువురు కేంద్ర మంత్రులను కలిసి ప్రాజెక్ట్ పై మాట్లాడారు. సముద్రంలో వృధాగా పోతున్న నీటిని మాత్రమే ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని చెబుతూ వస్తున్న చంద్రబాబు పైగా తెలంగాణకు కొంత మేలు కూడా జరుగుతుందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి. పోలవరం తర్వాత రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు. అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు. మొత్తంగా మంత్రి ఉత్తమ్ కమెంట్స్ తో బనకచెర్ల భగభగలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాయి. ఇప్పటికే ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఎంతో చేశామని ఆయన చెప్పడంతో తర్వాత స్టెప్ ఏంటి అన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. అలాగే ఉత్తమ్ కమెంట్స్ పై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది కూడా ఆసక్తి పెంచుతోంది.